పరిస్థితిలో మనం ఉంటాం. ఇప్పుడు మీ జేబుకు భారీగా చిల్లు పడే విధంగా మొబైల్ నెట్వర్క్ కంపెనీలు నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారీగా టారిఫ్లను పెంచేశాయి. భారీగా పెరగబోతున్నాయి మొబైల్ ఛార్జీలు. ఏ విధంగా ఛార్జీలు పెరగబోతున్నాయి ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. దాదాపు 25% పెరగబోతోంది. జియో పెంచింది. జియో బాట్లోనే ఎయిర్టెల్ కూడా నడుస్తోంది. ఒక్కో ప్లాన్పై 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరుగుతోంది. జూలై 3వ తారీఖు నుంచి ఈ పెరిగిన ప్లాన్లు అమల్లోకి రాబోతున్నాయి. పెరిగిన రేట్లపై కస్టమర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నేను 2 కంపెనీలకు సంబంధించిన వివరాలు చెప్తున్నాను. మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు సంబంధించి జియో, ఎయిర్టెల్ ఈ 2 కూడా పెంచాయి. ముందు జియో పెంచుతున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అదే బాటలో ఎయిర్టెల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ 2 నెట్వర్క్లను మీరు ఉపయోగిస్తున్నట్లయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బహుశా ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ మంది దగ్గర రెండు ఫోన్లను కూడా ఉపయోగిస్తున్న జనాలు ఎక్కువ కనిపిస్తుంటుంటారు. డిఫరెంట్ నెట్వర్క్లు యూజ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. సో జియో, ఎయిర్టెల్ పెంచేస్తున్నాయి. జియో ముందుగా మనం చూస్తే మంత్లీ ప్లాన్ జియో 299 రూపాయల ప్లాన్ ఇప్పటి వరకు మీరు వాడుతున్నట్లయితే ఇక నుంచి అది 349 రూపాయలు అవుతుంది. మీరు 349 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దానికి రోజుకి 2 GB డేటా కూడా ఉంటుంది. ఇక 239 రూపాయల ప్లాన్ను మీరు జియోలో వాడుతున్నట్లయితే అది ఇక నుంచి 299 రూపాయలు అవుతుంది. మీరు 209 రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక నుంచి అదనంగా 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 249 రూపాయలు అంటే మంత్లీ ప్లాన్లో 299 రూపాయల ప్లాన్ని 50 రూపాయలకు పెంచారు. 239 రూపాయల ప్లాన్ను 60 రూపాయలు పెంచారు. 209 రూపాయల ప్లాన్లో 40 రూపాయలు పెరిగింది. ఇక మీరు 2 నెలల ప్లాన్ని వాడుతున్నట్లయితే ఎక్కువ మంది వాడుతున్నది 479 రూపాయలు. మీరు 479 రూపాయలు 2 మంత్స్ ప్లాన్ తీసుకుంటే అది 579 రూపాయలు. అంటే ఇక నుంచి 2 నెలలకు 100 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 533 రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక నుంచి అది 629 రూపాయలుగా మారుతుంది. మీరు అదనంగా 96 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జియో కస్టమర్లు అయ్యుండి 3 నెలల ప్లాన్ని మీరు వాడుతున్నట్లయితే 3 నెలల ప్లాన్లో ఎక్కువగా వాడుతున్నది 660 రూపాయల ప్లాన్. మీరు ఇప్పుడు 660 రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక నుంచి 799 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 33 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జియోలో 719 రూపాయల ప్లాన్ను వాడుతున్నట్లయితే ఇక నుంచి 859 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు గాను 140 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే జియో కనిష్టంగా 40 రూపాయల నుంచి గరిష్టంగా 140 రూపాయల వరకు వాటి టారిఫ్లను పెంచేసింది. రీఛార్జ్ బిల్లును పెంచేసింది. ఇక ఎయిర్టెల్ విషయానికి వద్దాం. ఎయిర్టెల్లో మంత్లీ ప్లాన్ చూస్తే పాత రేటు 359 రూపాయలుగా ఉన్న ప్లాన్ మీరు వాడుతున్నట్లయితే ఇక నుంచి దానికి 409 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 50 రూపాయలు మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 299 రూపాయల ప్లాన్ను వాడుతున్నట్లయితే ఇక నుంచి మీరు దానికి 349 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అదనంగా 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 265 రూపాయల మంత్లీ ప్లాన్లో ఉన్నట్లయితే ఇక నుంచి 299 రూపాయలు అంటే 34 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎయిర్టెల్ కస్టమర్లు అయ్యండి 2 నెలల ప్లాన్లో మీరు ఉన్నట్లయితే అందుకు 479 రూపాయలు ఇప్పుడు చెల్లిస్తున్నట్లయితే ఇక నుంచి మీరు 579 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 100 రూపాయలు పెరిగింది. 2 నెలలకు 479 రూపాయల ప్లాన్లో 579 రూపాయలు అయింది. 100 రూపాయలు పెరిగింది. ఒకవేళ మీరు 549 రూపాయల ప్లాన్లో ఉన్నట్లయితే ఇక నుంచి అది 649 రూపాయలుగా మారింది. 649 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దానికి కూడా 100 రూపాయలను అదనంగా పెంచారు. ఒకవేళ మీరు 3 నెలల ప్లాన్ని తీసుకుంటున్నట్లయితే 3 నెలల ప్లాన్లో ఉండి 719 రూపాయలు చెల్లిస్తున్నట్లయితే ఇక నుంచి దానికి 859 రూపాయలు చెల్లించాలి. అంటే అదనంగా 140 రూపాయలు మీ జేబుకు చిల్లు పడుతుంది. ఒకవేళ మీరు 3 నెలల ప్లాన్లో 839 రూపాయలు చెల్లిస్తున్నట్లయితే మీరు అదనంగా 979 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీ జేబుకు ఇక్కడ కూడా 140 రూపాయలు చిల్లు పడుతుంది. ఇప్పటివరకు మేము వివరించినవి ఎక్కువ మంది ప్రజలు వాడుతున్న టారిఫ్ల గురించి వివరించాము. అన్ని టారిఫ్లు కూడా పెరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఒకవేళ మీరు జియోలో 999 రూపాయల ప్లాన్ను వాడుతున్న వ్యక్తులైతే 3 నెలలకు 999 రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే అది 200 రూపాయలు పెరిగి 1199 రూపాయలు పెరిగింది. ఇలా జియో, ఎయిర్టెల్ వాటి టారిఫ్లను పెంచేశాయి.
ఇది జూలై 3వ తారీఖు నుంచి ఈ పెరిగిన రేట్లు అమలులోకి రాబోతున్నాయి. ఇంతకు ముందే మీరు టారిఫ్లను తీసుకున్నట్లయితే అవి జూలై 3 తర్వాత ఎక్స్పైరీ అయినట్లయితే అవి ఎక్స్పైర్ అయ్యేంత వరకు మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి కొత్తగా రీఛార్జ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ టారిఫ్లు మీరు చెల్లించాల్సి ఉంటుంది. జియోలో పాత రేట్ ఏ విధంగా ఉంది, కొత్త రేట్ ఏ విధంగా ఉందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. మంత్ ఎండింగ్ చివరిలో ఉన్నాము. ఎవరు బడ్జెట్లు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు, వ్యక్తిగత బడ్జెట్లు వేసుకుంటూ ఉన్నారు. శాలరీస్ వచ్చే సమయం ఆసన్నమవుతుంది. సో మీ జేబులకు చిల్లులు పెట్టడానికి నెట్వర్క్ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి. టెలికాం నెట్వర్క్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు ఎయిర్టెల్ మనం చూసినట్లయితే కనిష్టంగా 34 రూపాయల నుంచి గరిష్టంగా 140 రూపాయల వరకు ఎక్కువ జనాలు యూజ్ చేస్తున్న ప్లాన్లపై పెంచేశాయి. అలాగే జియో కూడా 140 రూపాయల వరకు ఎక్కువ టారిఫ్లను యూజ్ చేస్తున్న వాటిపై పెంచాయి. 999 రూపాయల ప్లాన్లు అయితే 200 రూపాయల వరకు పెంచాయి. 719 రూపాయల ప్లాన్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే 3 నెలల ప్లాన్కి ఎక్కువ మంది 3 నెలల ప్లాన్ తీసుకుంటుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే 1 ఇయర్ ప్లాను లేదంటే 6 మంత్స్ ప్లాన్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది 2 నెలలు 3 నెలల ప్లాన్ని తీసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే 1 మంత్ ప్లాన్ తీసుకుంటారు. ఎందుకంటే 2 మంత్ ప్లాన్ ఆర్ 3 మంత్స్ ప్లాన్లో కొంచెం కలిసి వస్తుంది కదా అని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ ప్లాన్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంకా ఎక్కువగా మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు అయితే 6 మంత్స్ 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది మధ్యతరగతి వాళ్ళని ఉద్దేశించి మేము ఎయిర్టెల్ జియో ఏ విధంగా పెంచాయనే డేటాను మీకు అందిస్తూ ఉన్నాము. మంత్లీ విధానంలో ప్లాన్లో ఏ విధంగా పెరిగింది, 2 మంత్స్కి ఏ విధంగా పెరిగింది, 3 మంత్స్కి ఏ విధంగా పెరిగింది. సో సిద్ధంగా ఉండండి మీరు జేబులకు చిల్లులు పెట్టుకోవటానికి. ఎందుకంటే మరోసారి చెప్తున్నా, ఎవరైనా తినకుండా ఒక రోజైనా ఉంటారేమో కానీ గంట పాటు మొబైల్ చూడకుండా ఉండే మనిషి మాత్రం ఎవరు కూడా ప్రస్తుతం లేరు. మన జీవన విధానంలో భాగమైపోయింది. శరీరంలో ఒక పార్ట్గా మొబైల్ మారిపోయిన సందర్భంలో నెట్వర్క్ సంస్థలు వాటి టారిఫ్లను పెంచడానికి సిద్ధపడ్డాయి. జూలై 3వ తారీఖు నుంచి పెరిగిన రేట్లు అమలులోకి రాబోతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ నెట్వర్క్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మీ జేబులకు చిల్లు పడబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడుతూనే ఉంటారు. బహుశా తినకుండా ఒక రోజైనా ఉంటారేమో కానీ మొబైల్ ఫోన్ చూడకుండా మాత్రం ఒక గంట కూడా ఉండలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఇప్పుడు మీ జేబుకు భారీగా చిల్లు పడే విధంగా మొబైల్ నెట్వర్క్ కంపెనీలు నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారీగా టారిఫ్లను పెంచేశాయి. భారీగా పెరగబోతున్నాయి మొబైల్ ఛార్జీలు. ఏ విధంగా ఛార్జీలు పెరగబోతున్నాయి ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. దాదాపు 25% పెరగబోతోంది. జియో పెంచింది. జియో బాట్లోనే ఎయిర్టెల్ కూడా నడుస్తోంది. ఒక్కో ప్లాన్పై 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరుగుతోంది. జూలై 3వ తారీఖు నుంచి ఈ పెరిగిన ప్లాన్లు అమల్లోకి రాబోతున్నాయి. పెరిగిన రేట్లపై కస్టమర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నేను 2 కంపెనీలకు సంబంధించిన వివరాలు చెప్తున్నాను. మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు సంబంధించి జియో, ఎయిర్టెల్ ఈ 2 కూడా పెంచాయి. ముందు జియో పెంచుతున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అదే బాటలో ఎయిర్టెల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ 2 నెట్వర్క్లను మీరు ఉపయోగిస్తున్నట్లయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బహుశా ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ మంది దగ్గర 2 ఫోన్లను కూడా ఉపయోగిస్తున్న జనాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంటారు. డిఫరెంట్ నెట్వర్క్లు యూజ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. సో జియో, ఎయిర్టెల్ పెంచేస్తున్నాయి. జియో ముందుగా మనం చూస్తే మంత్లీ ప్లాన్ జియో 299 రూపాయల ప్లాన్ ఇప్పటి వరకు మీరు వాడుతున్నట్లయితే ఇక నుంచి అది 349 రూపాయలు అవుతుంది. మీరు 349 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దానికి రోజుకి 2 GB డేటా కూడా ఉంటుంది. ఇక 239 రూపాయల ప్లాన్ను మీరు జియోలో వాడుతున్నట్లయితే అది ఇక నుంచి 299 రూపాయలు అవుతుంది. మీరు 209 రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక నుంచి అదనంగా 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 249 రూపాయలు అంటే మంత్లీ ప్లాన్లో 299 రూపాయల ప్లాన్ని 50 రూపాయలకు పెంచారు. 239 రూపాయల ప్లాన్ను 60 రూపాయలు పెంచారు.